రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ కొసనం శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో, ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో న్యాయవాదులపైన దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అది పబ్లిక్ నుండి జరుగుతూ ఉన్నాయి, ఇటు పోలీసు వ్యవస్థ నుంచి జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. న్యాయవాద వృత్తిలోకి నేను 1997 సంవత్సరంలో రావడం జరిగింది. మాకన్నా ముందు జనరేషను అడ్వకేట్స్ పొందుతూ ఉన్నటువంటి గౌరవాన్ని చూసి మేము కూడా ఆకర్షితులమై, ఒక న్యాయవాదికి ఎంత గౌరవం ఉంటుంది, ఒక న్యాయవాదిగా మనం ప్రజలకి న్యాయం చేయగలుగుతాము, అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఎంకామ్ అయిపోయిన తర్వాత బిఎల్ చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు, ఎంతో కాలం కాదు, బహుశా ఒక 3-4 సంవత్సరాల్లోనే న్యాయవాద వృత్తిలో, వ్యవస్థలో అనేక మార్పులు వస్తూ క్రమేణా న్యాయవాదుల యొక్క గౌరవం తగ్గిపోతూ ఇవాళ న్యాయవాది అంటే ఏదో డబ్బులు ఇస్తే పనిచేసేటువంటి ఒక గుమస్తా అన్నట్లుగా కక్షిదారులు పరిగణిస్తున్నారు. అలాగే న్యాయస్థానాల్లో కూడా జడ్జెస్ అడ్వకేట్స్ని, జడ్జెస్ హెడ్ మాస్టరు కనుక పిల్లల్ని ఎలా అయితే భయపెడుతూ ఉంటారో ఆ విధంగా జడ్జెస్ కూడా అడ్వకేట్స్ పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరు కోర్టుల్లో కనిపిస్తూ ఉంది. అడ్వకేట్స్ని న్యాయస్థానాలు గౌరవిస్తే న్యాయస్థానాలకు హాజరైనటువంటి కక్షిదారులందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అలాగే న్యాయస్థానాలకు హాజరైనటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్ని గౌరవిస్తారు. అందుకు భిన్నంగా న్యాయస్థానాల్లో న్యాయవాదుల యొక్క గౌరవం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అడ్వకేట్స్ గౌరవం కూడా తగ్గుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అది ఒక కారణంగా నేను భావిస్తూ ఉన్నా. అంటే నాకు అనుభవం, నేను గమనిస్తున్నటువంటి అంశాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఇందులో ఏదైనా భిన్నాభిప్రాయాలు కొంతమందికి ఉంటే ఉండొచ్చేమో. న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించేటప్పుడు కానీ, కోర్టులో మరి క్రాస్ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడు కానీ అనేక సందర్భాల్లో కోర్టు వారికి, లాయర్స్కి, జడ్జి గారికి జరిగేటువంటి సంభాషణ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చక్కగా, హుందాగా, లాకు సంబంధించి మాత్రమే జరగకుండా అందుకు భిన్నంగా జడ్జెస్ కూడా అడ్వకేట్స్ని గదాయించడం, ఇన్సల్ట్గా మాట్లాడడం, అలాగే అడ్వకేట్స్ కూడా పెద్ద నోరు చేసి మాట్లాడడం, అక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉండడం. జడ్జెస్ ఎప్పుడైతే అడ్వకేట్స్ని మందలిస్తున్నారో పబ్లిక్ సర్వెంట్స్ దాన్ని గమనించడం, తద్వారా అడ్వకేట్కి సమాజంలో ఉండేటువంటి గౌరవం తగ్గుతుందనేది వాస్తవాన్ని నేను భావిస్తున్నా. దీంట్లో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చేమో. ఇది నేను గమనించినటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. దీని ద్వారా ఏమవుతుందంటే కక్షిదారులు బయట అడ్వకేట్స్తో మాట్లాడే విధానంలో తేడా వస్తుంది. అట్లాగే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఒక అడ్వకేట్ ఆఫీస్కి వెళ్తే అనేక పనుల మీద అడ్వకేటు తన సొంత పనుల కోసం ఎప్పుడో 100-1 ఒకసారి వెళ్తాడేమో. సామాన్య మానవులకి ఎలాగైతే పనులు వస్తాయో 1-6, అలాగే అడ్వకేట్స్ కూడా పర్సనల్ పనులు 1-6 వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం అనేది వేరే అంశం. కానీ ప్రభుత్వ కార్యాలయాలకి ఏదో ఒక పని మీద కక్షిదారుల పనులపైన మాట్లాడడం కోసము, లేకపోతే మేము పంపించినటువంటి లీగల్ నోటీసులు కక్షిదారుల తరఫున పబ్లిక్ సర్వెంట్స్కి పంపించినప్పుడు కక్షిదారులు తరఫున నోటీసులు పంపించినప్పుడు వాటి యొక్క నోటీసులపైన ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవడానికో, లేకపోతే మేము ఏదైనా క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో ఏదైనా అప్లికేషన్లు ఫైల్ చేయడం కోసమో, సమాచార సేకరణ కోసమో ప్రభుత్వ కార్యాలయం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. వెళ్ళినప్పుడు
ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అడ్వకేట్స్ని గతంలో లాగా గౌరవించడం లేదనేది స్పష్టం. ఒక అడ్వకేట్ ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎలర్ట్ అయ్యి ఆ అడ్వకేట్ గారు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ పనిని పూర్తి చేసి పెట్టేటువంటి సందర్భాలు గతంలో ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా అడ్వకేట్ని కేరు చేయనటువంటి పరిస్థితి ఉన్నదనేది కూడా ఇది ఒక రెండవ వాస్తవం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ స్టేషన్లకు కూడా అడ్వకేట్స్ పద్దాకా వెళ్ళరు. ఏదో ఒక సందర్భంలో కక్షిదారుల తరపున మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఒక న్యాయవాది జీవితకాలంలో ప్రాక్టీస్ చేయడం అనేది అసాధ్యం. ఏదో ఒక సందర్భంలో సివిల్ కేసులు చేసే అడ్వకేట్ అయినా దానికి కనెక్టెడ్గా ఏదో ఒక క్రిమినల్ కేసులు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి రావడం, ఆఫీసర్స్తో కక్షిదారుల తరపున అక్కడ వారితో సంభాషించాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడినప్పుడు పోలీసులు కూడా అడ్వకేట్స్ని కేర్లెస్గా మాట్లాడడం, నువ్వేంటయ్యా మాకు చెప్పేదని సులకనగా మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఒక పోలీస్ ఆఫీసరు ఉదాహరణకు ఒక ఎస్పీ గారు వయసులో ఉన్నటువంటి వ్యక్తులు సెలెక్ట్ అవుతారు. జనరల్ యంగ్ బాయ్స్ ఎస్పీలుగా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ సిఐలుగా, డిఎస్పీలుగా, ఎస్ఐలుగా కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎస్పీ గారిని సార్ అని సంబోధిస్తారు. అక్కడ ఆయన కన్నా వయసులో చిన్నవారు అయినప్పటికీ కూడా ఎస్పీ గారు, మరి ఇక్కడ సిఐలు, డిఎస్పీలు, కానిస్టేబుల్స్ కానీ మరి ఎవరైనా హెడ్ కానిస్టేబుల్స్ కానీ అందరూ సార్ అని గౌరవిస్తూ ఉంటారు, ఎస్ఐలు కానీ. అలాంటిది మరి ఒక అడ్వకేట్ని, ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి అడ్వకేట్స్ని ఎంతో చిన్న వయసు కలిగినటువంటి ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ పేరు పెట్టి పిలవడం, ఏకవచనంతో పిలవడం మనం గమనిస్తున్నాం సమాజంలో. ఇది మూడవ సమస్య. అలాగే అడ్వకేట్స్కి మరి ఇలాంటి ఈ మూడు రకాల సమస్యలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, కోర్టుల్లో అడ్వకేట్స్లో స్టాండర్డ్స్ తగ్గినాయి అనేది ఒక ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంటే, అందుకు భిన్నంగా అడ్వకేట్స్ చెప్పేటువంటి వాదనలు పూర్తిగా విని ఆకలింపు చేసుకునేటువంటి, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం చేసేటువంటి ఓర్పు కూడా జడ్జెస్లో కొరవడుతుందనేది మరొక అంశం. ఏ అడ్వకేటు కూడా అన్ని చట్టాల్లో నిష్ణాతుడు కాకపోయినప్పటికీ తనకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆ రోజు కోర్టు వారి ఎదుట ఏం చెప్పాలో అంతవరకు తప్పనిసరిగా అడ్వకేట్స్ ప్రిపేర్ అయ్యి వస్తారు. వచ్చినప్పుడు ఒకవేళ అక్కడ సందర్భాన్ని బట్టి కోర్టు వారు ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు వాటికి ఆయన స్పాంటేనియస్గా సమాధానం చెప్పలేకపోయినా కోర్టు వారు తీవ్రంగా వారిని మందలించేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి కాదు. అలా కాదండి ఎలా అని చెప్పేవాళ్ళు. ఆ అడ్వకేట్ కూడా తనకు తెలియకపోతే ఒక వాయిదా తీసుకొని తెలుసుకొని చెప్పడం ఏదో జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళ బెంచ్ ముందు అడ్వకేట్స్ని జడ్జెస్ ఒక స్కూల్ పిల్లాడిని మందలించినట్లుగా మందలించడం అనేది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, మీరు ఎవరైనా గమనించవచ్చు. అలాగే ఒక అడ్వకేటు గతంలో లాగా ధారాళంగా ఏదైనా సబ్జెక్టు పైన కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటువంటి కేసులు కూడా పెద్దగా ఉండటల్లా. ఎందుకంటే క్రిమినల్ కేసుల్లో కూడా, ఈవెన్ మర్డర్ కేసుల్లో కూడా రాజీలు జరుగుతున్నాయి. ఒక అడ్వకేట్కి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఫీజులు ఇచ్చి కేసు చేయించుకునే కన్నా మర్డర్ కేసులు ఆ డబ్బులేదో ఆ చంపబడిన వ్యక్తి తాలూకు బంధువులకో సాక్షులకు ఇస్తే కేసు రాజీ అవుతుంది కదా అనేటువంటి ధోరణిలో నడుస్తూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న కేసుల విషయం అయితే చెప్పక్కర్లేదు, అది క్రిమినల్ ప్రాక్టీస్ సంబంధించి. దానికి తోడు 41A నోటీసులు వచ్చిన తర్వాత క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్స్కి పూర్తిగా పని తగ్గిపోయింది. పోలీస్ స్టేషన్స్లోని స్టేషన్ బిల్స్ ఇస్తున్నారు. అవి ఏ విధంగా ఇస్తున్నారు అనేది నేను కామెంట్ చేయగల అందరికీ తెలుసు. 41A నోటీసులు ఇచ్చేటప్పుడు పోలీసు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. అలాగే సివిల్ మ్యాటర్స్లో కూడా వస్తే కంటెస్ట్ మ్యాటర్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద మ్యాటర్స్ కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు కూడా ట్రయల్ దగ్గరకు వచ్చేటప్పుడు రాజీ పడిపోతున్నారు. ఈ విధంగా ఉండడం వల్ల కోర్టుల్లో ఏదైనా ఒక పెద్ద కేసు బాగా స్టడీ చేసి సెక్షన్ ఆఫ్ లా మీద కేసు ఫ్యాక్ట్స్ పైన గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చెప్పేటువంటి సందర్భాలు చాలా తగ్గిపోయినాయి. నేను అనుకోవడం మా జనరేషన్కి కొంతవరకు అలా కంటెస్ట్ క్రిమినల్ కేసులు, కంటెస్ట్ సివిల్ కేసులు చేసే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే దాదాపుగా లేవు, ఏదో ఒకటి అరా తప్ప అన్నీ ఏదో ఒక స్టేజ్లో కాంప్రమైజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి కోర్టుల్లో అడ్వకేట్స్ సంభాషించేటప్పుడు అడ్వకేట్స్ నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, జూనియర్ అడ్వకేట్స్ రావచ్చు. కోర్టుల్లో కూడా అడ్వకేట్స్ని జడ్జెస్ గౌరవించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా.
ఎందుకంటే జడ్జి గారితో తగాదా పెట్టుకోవాలని అడ్వకేట్ అనుకోడు, ఎందుకంటే అది ప్రాక్టీస్ పరంగా అతనికి నష్టం. అట్లాగే పబ్లిక్ దృష్టిలో కూడా బెంచ్తో ఘర్షణ పడేటువంటి అడ్వకేట్కి కేసులు ఇవ్వరు పార్టీలు. కాబట్టి అడ్వకేట్స్ ఇప్పుడు కూడా ఎక్సీడింగ్ లిమిట్స్ వెళ్ళరని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా కోర్టులో. అయితే కోర్టులో ఎప్పుడైతే అడ్వకేట్స్తో జడ్జెస్ మాట్లాడే విధానం కానీ ఇదంతా ఒక సుహృద్భావ వాతావరణంలో జరగకుండా అడ్వకేట్స్ని ఏదైనా తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి ఉంటే ఆ ప్రభావం తప్పనిసరిగా అడ్వకేట్స్ పైన పబ్లిక్లో అక్కడ కోర్టుకు హాజరైన వ్యక్తుల్లో ఏర్పడుతుందనేది నేను భావిస్తున్నా. కాబట్టి ప్రధానంగా కోర్టుల్లో కూడా అడ్వకేట్స్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే పబ్లిక్లో ఇవాళ అడ్వకేట్స్ని ఒక గుమస్తాలుగా, అంటే మేము డబ్బులు ఇస్తే కొంతమంది కక్షిదారులు అనడం కూడా జరిగింది. ఒకటి రెండు సందర్భాల్లో నేను ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకి కేసు రికార్డ్స్ ఇచ్చి పంపడం కూడా జరిగింది. మేము డబ్బులు ఇస్తే మీరు పనిచేసేవాళ్ళు అన్నట్లుగా, వాళ్ళు చెప్పిన టైంకి మేము కోర్టులో అటెండ్ అవ్వాలన్నట్టుగా. అడ్వకేట్ కూడా సామాన్య మానవుడే, అడ్వకేట్కి కూడా అనేక సమస్యలు ఉంటాయి, కోర్టుకి అటెండ్ అవ్వలేని పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్క రోజు వాయిదా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కక్షిదారుడు సులువుగా తనకి కుదరనటువంటి రోజున సార్ నేను కోర్టుకి రావడం లేదు, సార్ కూడా కాదు లాయర్ గారు నేను కోర్టుకి రావట్లేదు, ఇంకా అవకాశం ఉంటే పేరు పెట్టి కూడా పిలుస్తున్నారు, మేము కోర్టుకి రావట్లేదు వాయిదా అడగండి ఈసారికి అని చెప్పేసి. అదే అడ్వకేట్కి బాగోకో, అడ్వకేట్కి ఏదైనా పర్సనల్గా ఒక పని ఏర్పడో ఏదైనా సందర్భంలో ఒక వాయిదా తీసుకుందామండి అని చెప్పేసి కక్షిదారుడు అంటే కుదరదు సార్ మాకు ఈ రోజు తప్ప ఇక అసలు కుదరదు మీరు రావాల్సిందే కోర్టుకి అనేటువంటి ఇన్సిస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ అడ్వకేట్స్ ఫేస్ చేస్తున్నారు. అడ్వకేట్స్ని కోర్టు రెస్పెక్ట్ చేస్తే పబ్లిక్ రెస్పెక్ట్ చేస్తారు, పబ్లిక్ కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడు కోర్టులో ఎప్పుడైనా వాయిదా అడిగితే అడ్వకేట్కి బాగాలేదనో జ్వరం వచ్చిందనో లేకపోతే అడ్వకేట్ పర్సనల్ పని పైన వాళ్ళ పిల్లల్ని ఏదైనా కాలేజీలో చేర్చడం కోసమో ఎగ్జామ్స్ కోసమో వేరే ఊరు తీసుకెళ్లారండి ఈరోజు కోర్టుకు రాలేకపోతున్నారంటే కోర్టులు కూడా ఆ సందర్భాన్ని గమనించి వాయిదాలు ఇవ్వడంలా. మీ అడ్వకేట్ రాకపోతే ఎట్లా అని ఆ రోజు ఉన్నటువంటి ఎవిడెన్స్ క్లోజ్ చేయడం, క్రాస్ ఎగ్జామినేషన్ క్లోజ్ చేయడం, ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ చేయడం, లేకపోతే కక్షిదారుల ముందు నువ్వు అడ్వకేట్ రావాలా రాకపోతే ఎట్లా అని గదాయించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల కూడా అడ్వకేట్స్కి ఇబ్బంది కలుగుతుంది. ఇవి అందరూ చెప్పగలరో చెప్పలేరో, చెబితే ఇబ్బంది అనుకుంటారో లేకపోతే నాకైతే తెలియదు. నేను గమనిస్తున్నటువంటి విషయాలు మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవి ఎవరైనా ఆలోచిస్తే జరుగుతున్నాయా లేదనేది మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కక్షిదారులపైన అడ్వకేట్కి కంట్రోల్ పోతుంది. కక్షిదారులు అడ్వకేట్ చెప్పిన మాట ఏంటల్లా, కక్షిదారులు చెప్పినట్టు అడ్వకేట్ ఒక బాండెడ్ లేబర్ లాగా పనిచేయాల్సి వస్తుంది. ఒకళ్ళతో వేసావు కదా నువ్వు బాండెడ్ లేబర్ అన్నట్టుగా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా కోర్టుకు అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అడ్వకేట్ గారికి ఫీజు ఇవ్వకపోతే కేసు చేయడం అనేటువంటి భయం పోయి కక్షిదారుల్లో కోర్టులో అటెండ్ అవ్వకపోతే జడ్జి గారు ఏమంటారు, కక్షిదారు ఏం ఎలిగేషన్ పెడతాడో ఫీజు ఇవ్వకపోయినా మనం అటెండ్ అవ్వకపోతే అని భయపడి కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు అడ్వకేట్కి వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు పోవాలంటే అడ్వకేట్స్కి స్పష్టమైనటువంటి అగ్రిమెంట్స్, ఫీజు అగ్రిమెంట్లు తయారు చేసుకొని వకాలతాతో పాటు ఫైల్ చేయాలనేటువంటి అమెండ్మెంట్స్ కండిషన్తో కూడినటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వకాలతా వేస్తున్నప్పుడే ఆ కేసు అడ్వకేట్కి అప్పచెప్పినటువంటి కక్షిదారుడు అడ్వకేట్కి మధ్యలో ఎంత ఫీజు ఒప్పందం జరిగిందని, అందులో ఆ వకాలతా వేయడానికి ఎంత చెల్లించాడని, తదుపరి చేయాల్సినటువంటి ఒక్కొక్క స్టెప్లో ఎంత ఫీజు చెల్లించాలి అనేది, టోటల్గా ఎంత ఫీజు చెల్లించాలనేది ఒక అగ్రిమెంట్ అనేది స్పష్టంగా మాట్లాడుకొని దాన్ని కోర్టులో వకాలతతో పాటు లేకపోతే మెమో ఆఫ్ అపీరెన్స్, క్రిమినల్ కేసుల్లో మెమో ఆఫ్ అపీరెన్స్తో పాటుగా దాఖలు చేసేటువంటి విధానాన్ని కోర్టులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అడ్వకేట్ యొక్క శ్రమ దోపిడీ జరగకుండా అతను చేసినటువంటి సర్వీస్కి తగిన ఫీజు రావడం జరుగుతుంది. అలాగే కక్షిదారులు కూడా అడ్వకేట్ చెప్పినట్లు విని కేసు చేయించుకోవాల్సిన బాధ్యత ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అడ్వకేట్కి కూడా తన శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుందనేటువంటి నమ్మకంతో అతను న్యాయవాద వృత్తికి చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయడానికి తన వంతుకు తను కృషి చేస్తానికి అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఇక్కడ కక్షిదారుడు కరెక్ట్గా ట్రయల్కి వచ్చే దావా ఫైల్ చేపిస్తారు, ట్రయల్కి వచ్చే టైంకి ఇంకొక అడ్వకేట్ దగ్గరికి నో అబ్జెక్షన్ తీసుకొని వకాలత తీసుకొని వెళ్ళిపోతారు.
అలాగే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేపిస్తారు, ట్రయల్కి వచ్చే టైంకి ఇంకొక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకొక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు ఫీజు ఎగ్గొట్టడం కోసం. మరి అడ్వకేట్ ఫీజు ఇస్తారనేటువంటి ఆశతో కేసు చేయడం, తర్వాత ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంది. ఇది అడ్వకేట్స్కు సంబంధించినటువంటి సమస్య. దీనికి తోడు ఎప్పుడైతే ఈ ఫీజుల్లో అభద్రతాభావం, సరైనటువంటి ఫీజులు రాని పరిస్థితి ఉందో, ఇవాళ మీరు కోర్టులో చూస్తే దాదాపుగా ఒక కోర్టులో ఒక బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ 100 మంది ఉంటే సుమారుగా 70 మంది 80 మంది రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అవుతుంటారు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏదో పని చేస్తూనే ఉంటారు. అయితే వీళ్ళ శ్రమకు తగిన ఆదాయం లభించట్లా, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. పార్టీలు తగినంత ఫీజులు ఇవ్వడం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి నిక్కచ్చిగా ఎంత ఫీజు ఇవ్వాలని లేదు. ఇవాళ మనం గమనిస్తే కనీసం ఏ వడ్రంగి పని చేసే అతను కానీ, ఏ మేషన్ వర్క్ చేసే వాళ్ళని కానీ తీసుకుంటే వాళ్ళు వచ్చి ఒక గంట సేపు మన దగ్గర పని చేసేది వాళ్ళకి నిలబెట్టి డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను నెలేసి డబ్బులు వసూలు చేసుకుంటాడు. కానీ అడ్వకేట్కి ఆ పరిస్థితి లేదు. రాత్రి మగుళ్ళు కష్టపడి చదివి పుస్తకాలన్నీ తిరగేసి, కక్షిదారులు తెచ్చుకున్నటువంటి పేపర్స్ అన్ని తిరగేసి, ఆ కేసు వాళ్ళు చెప్పేదని తిని ఆ మొత్తం లింకప్ చేసుకొని చట్ట ప్రకారంగా కోర్టు ముందు ప్రజెంట్ చేసి కేసును గెలిపించడానికి కష్టపడేటువంటి అడ్వకేటు తన పడిన శ్రమకు తగిన ఫీజు అడిగేటువంటి పరిస్థితి లేదు. అదేమంటే మీరు రాసింది 2 కాగితాలే కదండి, మీరు కోర్టులో చెప్పింది 2 నిమిషాలే కదండి అనేటువంటి పరిస్థితి కక్షిదారులు మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు నీ కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎన్ని గంటల్లో అడ్వకేట్ చదవాలి, ఆ అడ్వకేటు ఎంతకాలం నుంచి సంబంధించిన జ్ఞానాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు అనేది కక్షిదారులు గుర్తించట్లేదు. కక్షిదారులు కూడా అడ్వకేట్స్ శ్రమని రోజు కూలితో లెక్కేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల అడ్వకేట్స్ ఆదాయాలు పడిపోవడంతో సురక్షిత పొజిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రభుత్వ కార్యాలయాలకి అడ్వకేట్స్ వెళ్తే ఆ అడ్వకేట్స్ని అడ్వకేట్ జ్ఞానంతో కాకుండా అడ్వకేట్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్తో లెక్కేసి అడ్వకేట్స్ పట్ల అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ అడ్వకేట్స్ని ఏకవచనంతో సంబోధించగలుగుతున్నారన్నా, లేకపోతే ఏదైనా తేలిగ్గా మాట్లాడగలుగుతున్నారన్నా అంటే అడ్వకేట్స్కి సెక్యూర్డ్ ఇన్కమ్ లేదు, అడ్వకేట్కి న్యాయపరమైనటువంటి రక్షణ లేదు, కోర్టులో అభద్రతా భావంతో ఉంటున్నారు, కక్షిదారుల దగ్గర సరైనటువంటి ఫీజులు రావట్లా. న్యాయవాద వృత్తి అనేది ఒక పోరాటంలా మారిపోయింది. న్యాయవాద వృత్తిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నోబెల్ ప్రొఫెషన్. న్యాయవాది అంటే కక్షిదారులు ఏదైనా కేసులు ఇరుక్కుంటే ఆ కేసు నుంచి వాళ్ళని రక్షించడానికి కష్టపడేటువంటి రక్షకుడు. ఆస్తి వివాదాల్లో మీ ఆస్తులు పోకుండా, మీ మానమర్యాదలు పోకుండా కాపాడేటువంటి రక్షకుడు న్యాయవాది. అటువంటి న్యాయవాదిని ఒక బంట్రోతులాగా, ఒక సేవకుడిలాగా, ఒక గుమస్తాలాగా పరిగణించే పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది. అది మారాల్సిన అవసరం ఉంది. అది మారాలంటే అది కోర్టు నుండే స్టార్ట్ కావాలి. కోర్టులో ఎప్పుడైతే అడ్వకేట్కి తగినంత గౌరవం, అడ్వకేట్ శ్రమ దోపిడీ అవ్వకుండా ఫీజు వసూలు చేసుకునేటువంటి వెసులుబాటు, అడ్వకేట్ పైన లేనిపోయిన ఎలిగేషన్స్ కక్షిదారులు చేయకుండా ఒక రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు న్యాయవాదుల యొక్క గౌరవం పెరుగుతుంది. న్యాయవాదుల పట్ల పోలీసులు కానీ, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ గౌరవంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. అడ్వకేట్స్, ఒక డాక్టరు కోర్టుకు వచ్చినా, ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ ఎవరు కోర్టుకు వస్తుంటారు. కోర్టు కానిస్టేబుల్స్ని కూడా ఎంతో గౌరవిస్తుంటారు అడ్వకేట్స్. అలాగే సిఐలు, ఎస్ఐలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైనా ఎవిడెన్స్ ఇవ్వడానికి వస్తే వాళ్ళని ఎంతో గౌరవిస్తుంటారు. కానీ ఆ గౌరవం అడ్వకేట్స్ పోలీస్ స్టేషన్కి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళకి లభించడం లేదు. ఈ అడ్వకేట్స్కి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, ఇంకో ఎక్కడైనా కానీ డాక్టర్స్ దగ్గర లభించడం లేదు. దీనికి కారణం ఏంటంటే న్యాయస్థానంలో అడ్వకేట్కి తగిన గౌరవం లభించట్లేదు. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా సరైనటువంటి ఆదాయం, రక్షణ లేదు. ఆదాయానికి రక్షణ లేదు. పని ఉంది, పని చేస్తున్నారు. ప్రతి అడ్వకేటు పని చేస్తున్నాడు, పని చేయట్లేదు అనేది వాస్తవం కాదు. అడ్వకేట్స్కి పని ఉంది, కానీ శ్రమ దోపిడీకి గురవుతున్నారు అడ్వకేట్స్. కాబట్టి అడ్వకేట్స్కి ఫీజు అగ్రిమెంట్ అనేది అడ్వకేట్స్ ఫీజు యాక్ట్లో తీసుకుని రావాలి. ఒక పార్టీకి తను ఎంత ఫీజు ఇవ్వాలో తనకు ఒక అవగాహన ఉంటుంది. ఎంత ఫీజు ఇస్తే అతను ఆ కేసు చేయించుకోవడానికి ఇవ్వచ్చు అనేది అతనికి ఒక అవగాహన ఉంటుంది. అడ్వకేట్ కూడా ఎంత ఫీజు తీసుకోవాలో ఒక అవగాహన ఉంటుంది. అందుకని ఫీజు అగ్రిమెంట్, ఎంత ఫీజు, ఇగో ఈ సివిల్ సూట్ చేయాల్సిన అవసరం ఉంది, కేసు సివిల్ దావా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దావాకి ₹1,00,000 ఫీజు ఇవ్వడానికి కక్షిదారుడు ఒప్పందపడ్డాడు. ₹1,00,000 అగ్రిమెంట్ కోర్టులో ఫైల్ చేయాలి. లేదా ఒక ₹10,00,000 ఫీజు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, అది ఫైల్ చేయగలగాలి. దాని ప్రకారంగా ఫీజు వసూలు చేసుకునే అవకాశం అడ్వకేట్కి ఇవ్వాలి. చెల్లించాల్సిన బాధ్యత కూడా కక్షిదారుడు పైన పెట్టాలి. అలా కాకుండా
కొన్ని రోజులు అడ్వకేట్స్ని యూజ్ చేసుకొని ఆ సర్వీసెస్ చేంజ్ చేసుకొని ఆ అడ్వకేట్స్ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ పెట్టి ఇంకో చోటకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. మన అడ్వకేట్స్ కూడా ఒక అడ్వకేట్ మీద బ్లేమ్ చేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కేసు వస్తుంది అనేటువంటి ఆశతోనో కొంత డబ్బు వస్తుంది అనేటువంటి ఆశతోనో అవి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక్కడ అడ్వకేట్స్ కూడా తప్పు ఉంది. దానికి కారణం ఏంటంటే ఏదో కేసు వస్తుంది అనేటువంటి ఫీలింగు, న్యాయవాదిగా కొంత వృత్తిపరంగా ఉన్నటువంటి పోటీ వల్ల కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే అది ఎప్పుడు నివారించబడుతుందంటే స్పష్టంగా అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు కక్షిదారుడు అలా ఎలా లేడు, అడ్వకేట్ కూడా ఒక రక్షణ పొజిషన్లో ఉంటాడు. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ కావాలి, చెల్లించవలసిన ఫీజులన్నీ చెల్లించేసాడు, నోట్ జ్యూస్ అని ఒక నోట్ జ్యూస్ సర్టిఫికేట్ తీసుకుని రావాలి అనేటువంటి కండిషన్ పెడితే అప్పుడు కక్షిదారులు కరెక్ట్గా ఉంటారని నేను తెలియజేస్తాను. ఒక అడ్వకేట్ దగ్గర నుంచి ఒక అడ్వకేట్ దగ్గరికి నో అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళాలి, మెమో ఆఫ్ అపిరెన్స్ లేకపోతే ఒకళ్ళతో చేంజ్ చేసుకోవాలి. అక్కడ నో అబ్జెక్షన్తో పాటుగా నోట్ జ్యూస్ అని కూడా ఒక సర్టిఫికేట్ తీసుకుని రావాలి. యాజ్ పర్ ది అగ్రిమెంట్ ప్రకారం అతనికి రావాల్సిన ఫీజులన్నీ నాకు వచ్చినాయని అడ్వకేట్ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలా. ఇటువంటి మార్పు తీసుకొని వస్తే అడ్వకేట్స్కి అభద్రతాభావం లేకుండా గౌరవంగా కోర్టులో పనిచేయగలుగుతారు. అలాగే జడ్జిస్ కూడా అడ్వకేట్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా కేసుల సందర్భంలో కానీ ఒక ఘర్షణ వైఖరి కాకుండా, ఒక మందలించినట్టుగా కాకుండా, చెప్పగలిగిన అడ్వకేట్ ఉంటాడు, చెప్పలేని అడ్వకేట్ ఉంటాడు, అందరినీ కూడా అనునయించుకుంటూ వెళ్ళేటువంటి చక్కటి వ్యవస్థ ఉండాలి. ఏదైనా ఇప్పుడు మీరు కేసు ఫ్యాక్ట్ ఉంటేనే చేస్తారు, చట్టంలో న్యాయ సూత్రాల ప్రకారం ఆ న్యాయవాది ప్రజెంట్ చేసే కేసులు న్యాయం ఉంటేనే పనిచేస్తారు తప్ప వ్యక్తిని బట్టి చేయరు. కనుక ఆ మాట్లాడేటప్పుడు కూడా కొంత సౌమ్యంగా అడ్వకేట్స్ గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడే విధానం కోర్టులో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లేదా బయట పబ్లిక్ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఒక అడ్వకేట్ కోర్టులో ఉండేటువంటి వ్యక్తి, జడ్జి గారు కూడా ఆయన పిటిషన్ వేస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారేమో, ఆ అడ్వకేట్ జోలికి వెళ్ళకూడదు అనేటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో లేదు. అడ్వకేట్స్ కూడా అలాగే ఉండాలని నేను ఎవరైనా అనొచ్చు. అడ్వకేట్స్ ఇప్పుడు కూడా పార్టీలతోనో పోలీసుతోనో ఘర్షణ పెట్టుకోవాలని అడ్వకేటు అనుకోడు. పార్టీలు న్యాయవాద వృత్తి కూడా వ్యాపారం కాకపోయినప్పటికీ వ్యాపార సరళతో కూడుకున్నది, అది కూడా ఒక వృత్తి, అది కూడా ఒక వృత్తి. కుటుంబాన్ని పోషించుకోవడానికి న్యాయవాద వృత్తి ద్వారా అనేక మంది న్యాయవాదులు కుటుంబాన్ని పోషించుకోవడానికి, సర్వీస్ చేయడానికి ఎవరు అడ్వకేట్స్ ఇప్పుడే కాదు, గతంలో పూర్వం నుంచి కూడా నోబుల్ ప్రొఫెషన్, సర్వీస్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా చేసే కేసుల్లో కొన్ని పేదలకు ఏదైనా ఉచితంగా చేయడమో లేకపోతే కొంత ఫీజులు కూడా మనమే కట్టి చేయడము అనేది సహజంగా ప్రతి అడ్వకేట్ సందర్భాన్ని బట్టి చేస్తుంటారు. తీసుకునే ఫీజుల్లో తక్కువ ఫీజు తీసుకుని చేయడం అనేది ఉంటాయి. అంతేగాని అచ్చగా సర్వీస్ కాదు, కుటుంబాల పోషణ జరగాల. కాబట్టి కక్షిదారులతో ఘర్షణ పడాలని అడ్వకేట్ అనుకోడు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా సాధ్యం వరకు అక్కడ ఆఫీసర్లతో మాట్లాడి తన క్లయింట్కి న్యాయం జరగాలనేటువంటి దృక్పథంతో వెళ్తారు తప్ప పోలీసు వారితో ఘర్షణ పెట్టుకోవాలని వెళ్ళరు. కానీ అక్కడ అడ్వకేట్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అడ్వకేట్ మీద తేలిక భావంతో పోలీసు వారు ప్రవర్తించినప్పుడే ఘర్షణ వైఖరి అనేది వస్తుంది అక్కడ. అలాగే ఇలా ఘర్షణ జరిగిన సందర్భాలలో అడ్వకేట్స్ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారేమో, ఏదైనా కేసు పెడతారేమో అనేటువంటి భయం లేదు. అది కూడా అవసరం. ఒక జడ్జి గారి జోలికి వెళితే ఏం జరుగుతుందని, ప్రమాదం అని ఎలా అయితే మిగతా వాళ్ళు భయపడతారో అటువంటి రక్షణ లాయర్కి కూడా ఉన్నప్పుడు లాయర్ గారు కూడా కోర్టులో ప్రశాంతంగా పనిచేయగలుగుతారు. లేదంటే ఏదైనా ఒక పార్టీ తరపున ఎగనెస్ట్ ఒక బలవంతుడి తరపునో ధనవంతుడి తరపునో అడ్వకేట్ కోర్టులో వాదించాలంటే వాడు ధనబలంతోనో లేకపోతే జనబలంతోనో కండబలంతోనో ఏదైనా చేస్తాడనేటువంటి ఒక భయం ఉండి అడ్వకేట్ కోర్టులో సరైన వాదనలు నిలిపించలేడు, కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి జడ్జిస్కి ఎటువంటి రక్షణ ఉంటుందో అటువంటి రక్షణ అడ్వకేట్స్ కూడా అవసరం ఉంది. అటువంటి రక్షణ చట్టాలు కూడా అడ్వకేట్స్కి అవసరం ఉంది. అట్లాగే అడ్వకేట్స్ ఎవరి మీదైనా కంప్లైంట్ చేసి ఏదైనా ప్రైవేట్ కేసులు దాఖలు చేసడానికి కూడా అవకాశాలు ఉండాలి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ వల్ల పోలీసులు అడ్వకేట్ మీద దౌర్జన్యం చేస్తే మళ్ళీ అదే పోలీసుల దగ్గరికి వెళ్ళి అడ్వకేట్ రిపోర్ట్ చేయాలి. అదే స్టేషన్లో, ఒక స్టేషన్కి వెళ్ళాం లోకల్ జ్యూరిస్డిక్షన్లో, అదే స్టేషన్లో ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్, సిఐఓ దౌర్జన్యం చేశారు. మనం అదే స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఏం చేస్తారండి వాళ్ళు? అదే స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఇచ్చిన తర్వాత కనీసం వాళ్ళు రసీదు కూడా ఇవ్వరు. వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోతే మళ్ళీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయాలి 15 రోజుల్లో.
ఎస్పీ గారికి ఎవరి మీద కంప్లైంట్ చేస్తామండి, పోలీసు మీద కంప్లైంట్ చేస్తాం. ఎస్పీ గారి దగ్గర కూడా న్యాయం జరగదు. అప్పుడు కోర్టుకు రావాలా. ఈ లోపు ఎవిడెన్స్ ఏమవుతుందండి, ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోతుంది. ఇది అడ్వకేట్స్కి కాదు, ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రైవేట్ కంప్లైంట్ డైరెక్ట్గా వేసే అవకాశం లేకపోవడం వల్ల ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది, డిలే అవుతుంది. ఈ డిలే వల్ల జస్టిస్ డెనై అవుతుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్స్ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం ఒకటి, డైరెక్ట్గా కోర్టులో ఫిర్యాదు చేసుకోవడం ఒకటి. ఈ రెండు కూడా ఇమీడియట్గా చేసుకునే అవకాశం ఉండాలి అడ్వకేట్స్కి. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎస్పీ గారితో కూడా చేయనప్పుడు కోర్టుకు ప్రైవేట్ కేసు వేసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఎవిడెన్స్ డిసప్పేర్ అయిపోయే పరిస్థితి ఉంటా ఉంది. పోలీస్ స్టేషన్లో ఎలా అయితే ఒక రిపోర్ట్ రాసిస్తామో అలాగే కోర్టులో కూడా కంప్లైంట్ వైట్ పేపర్ మీద రాసుకొని ₹2 స్టాంప్ అంటించి ఇస్తే వాటి మీద కోర్టు వారు విచారించి కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటిని పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ చేయించి ఎఫ్ఐఆర్ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది న్యాయ వ్యవస్థ కరెక్ట్గా నడిచినటువంటి విధానం ఇంతకుముందు. అప్పుడు పోలీసు వారికి కూడా ఒక థ్రెట్ ఉండేది, అడ్వకేట్ని ఏదన్నా అంటే గబిక్కి వెళ్ళి కోర్టులో కంప్లైంట్ చేస్తారేమో, ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ జరుగుద్దేమో. ఇన్వెస్టిగేషను పోలీసు వారే చేయాల్సిన అవసరం లేదు. కోర్టు వారు ఎవరికి ఆదేశిస్తే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయొచ్చు. ఒక అడ్వకేటు ఒక పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని ఒక రిపోర్టు ఒక వైట్ పేపర్ మీద రాసి ₹2 స్టాంప్ అంటించి ఇస్తే ఎమ్మటే అక్కడ ఎవరో కొన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించే అవకాశం ఉంది. అలాగే లేదా ఎమ్మటే పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేసి కేసు కట్టించే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో పోలీసు వారికి భయం ఉంటుంది. అలా కాకుండా మేము దౌర్జన్యం చేసినా మళ్ళీ ఆ దౌర్జన్యానికి గురైనటువంటి అడ్వకేట్ మళ్ళీ మా దగ్గరికి రిపోర్ట్ తీసుకురావాలా, మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలా, అప్పుడు కదా ఆయన కోర్టుకు వెళ్ళేది. ఈలోపు మేము 4 కేసులు కడతాం ఆ లాయర్ గారి పైన, లేదా అరెస్ట్ చేస్తాం అనేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. కాబట్టి ఇవన్నీ మారకుండా అడ్వకేట్స్కి రక్షణ ఉండదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పద్యం ఉంటుంది, భయం లేనటువంటి సమాజం కావాలని, భయం లేనటువంటి పరిస్థితుల్లో మనిషి జీవించాలని చెప్పేసి. ఒక అడ్వకేట్ భయపడితే, ఒక అడ్వకేట్కి రక్షణ లేకపోతే ఎవరికీ న్యాయం జరగదు. తన కక్షిదారుడి తరపున భయం లేకుండా వాదనలు నిలిపించగలగాల, తను ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా కోర్టులో ప్రజెంట్ చేసేటట్లు ఉండాలా, ఇతను ఏం చెప్పాలనుకుంటున్నారో అది పోలీస్ స్టేషన్లోనైనా బహిరంగంగానైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అడ్వకేట్కి ఉండాలి. అప్పుడే న్యాయం అనేది వెలుగులోకి వస్తుంది. అంతేగాని ప్రతిదానికి అడ్వకేట్ కూడా భయపడేటువంటి సమాజం ఉంటే కక్షిదారులకు న్యాయం జరగదు. కాబట్టి అడ్వకేట్స్కి సంబంధించి స్పష్టమైనటువంటి రక్షణ చట్టాల గురించి మన బార్ కౌన్సిల్ వారు, ఉన్నత న్యాయస్థానాలు, లా కమిషన్ వారు, అలాగే ప్రభుత్వాలు ఆలోచించి తగిన చట్టాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. నేను మాట్లాడిన వాటిలో ఎగ్జాగరేషన్స్ అయితే ఏమీ లేవు, అన్నీ నా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటివి, నేను పరిశీలించినటువంటి పరిస్థితులనే నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. కాబట్టి ఒక న్యాయవాద వృత్తిని కాపాడండి, దాని ద్వారా న్యాయాన్ని కాపాడండి, ప్రజలకు మేలు చేయండి. అంతేగాని న్యాయం కోసం పోరాడి న్యాయవాద వృత్తిని చంపేసి ప్రజలకు న్యాయం జరగమంటే జరగదు. కోర్టుల్లో కూడా సరైనటువంటి జడ్జిమెంట్స్ రావాలంటే న్యాయవాదులు సక్రమంగా వాళ్ళ విధులను నిర్వర్తించేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్స్కి తగినటువంటి రక్షణ కల్పించేటువంటి చట్టాలు, అలాగే వృత్తిపరమైనటువంటి మార్పులు నేను కోరినట్లుగా ఒక అగ్రిమెంట్, ఫీజు అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఫీజులు చెల్లించకుండా శ్రమ దోపిడీ అనేది అడ్వకేట్స్కి జరుగుతూ ఉందనేది 100% కరెక్టు. ఎంత సీనియర్ అడ్వకేట్ కూడా 40 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్స్ కూడా కక్షిదారులతో సమస్యలు వస్తున్నాయి. ఫీజులు ఇచ్చేటప్పటికి ఇవ్వకపోవడం, అనేక వాళ్ళపైన ఎలిగేషన్స్ పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. న్యాయవాదులకి మంచి రోజులు రావాలని, న్యాయవాద వృత్తి యొక్క పవిత్రత, గౌరవం పెరగాలని, న్యాయస్థానాల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, న్యాయస్థానాల నుంచి మంచి జడ్జిమెంట్స్ వచ్చే విధంగా, అడ్వకేట్స్ ఉన్నతంగా మెలిగే విధంగా వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు, తగినటువంటి రక్షణలు కల్పించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ గమనించి అడ్వకేట్స్కి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మరొకసారి బార్ కౌన్సిల్ వారిని
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, అలాగే ఇండియా బార్ కౌన్సిల్, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే లా కమిషన్ వారు కానీ తగిన విధంగా చట్టాలు రూపొందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరం ముందు సెలవు తీసుకున్నాను. జై హింద్.